అవును సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, అందరికీ నమస్కారం సార్. సార్ మాట్లాడండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్. మనకు ఇంకా మనం మాట్లాడుకుంటూ మనిషి ఒక్క నిమిషం మాట్లాడినా మనకు సమయం సరిపోతుంది సార్ కరెక్ట్గా. మరి మనం రాజేష్ సార్ లేరు, వెంకటేష్ సార్ లేరు కాబట్టి మరి నేనైతే ఆన్ చేసిన తర్వాత సారు మన వీడియో ప్లే చేశారు, చాలా చక్కగా ఉంది. మరి మన పెద్దల్ని నేను గుర్తు చేసుకోలేదు కాబట్టి, మరి ఎవరు హ్యాండ్ రైజ్ లేవు కాబట్టి నేనే మాట్లాడుతున్నాను సార్. మరి సార్ నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. నమస్తే సార్, నా పేరు చెప్పండి సార్. శ్రీనివాస్ సార్. అప్పుడు సార్ మీరు లేనన్నారు కదా, పెర్లవెన్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? నేను జాయిన్ అవ్వటం మాత్రం 2020లోనే జాయిన్ అయ్యాను సార్. కానీ ఇక నేను అప్పుడు నెట్వర్క్ అంటే నాకు తెలియదు సార్. అందులో ఒకటి పీవీసీ మెటా అనేది మన పీవీసీ మెటా అంటున్నాం, పెర్లవైన్ అనేది డిపి అన్నారు కదా, డిజిటల్ పాయింట్స్ కదా. అప్పుడు డబ్బుల మీదనే నమ్మకం ఉండేది కాదు, ఈ డిజిటల్ పాయింట్లు మన కడుపు నిండుతాయాలి అని చెప్పేసి అనుకునేవాడిని సార్. అందుకనే కొంచెం సిస్టమ్ గురించి దూరంగా ఉన్నాను. స్క్రీన్ షేర్ ఎవరో చేస్తున్నారు చూడండి సార్. శ్రీనివాస్ అవును సార్. సార్ శ్రీనివాస్ సార్, మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? ఒకసారి మీరు అకౌంట్ చెక్ చేస్తారని చేస్తున్నాను సార్. నేను పిన్ సెట్ చేసుకోవాలి సార్ నేను. అవునా, సరే సరే సార్, ఓకే సార్. మరి సార్ $1 ఉంది సార్, సెట్ అయితే సార్. బిఎన్బి లేదు సార్, సరిపోను లేదా? బిఎన్బి 0.22 ఉంది సార్. ఓకే ఓకే సార్, నెక్స్ట్ మారుస్తాను సార్. పిన్ జనరేట్ చేసుకోవడానికా సార్? అవును సార్. ఓకే ఓకే సార్. వేరే వ్యాలెట్ వెతుకుతున్నారా, స్వాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా సార్? దీంట్లో ఉంది సార్, $1 ఉంది, వస్తుందా అదని చూస్తున్నా. బ్యాక్ రండి, మరి వెనకాల బాణం గుర్తుంది కదా సార్, దాన్ని నొక్కితే వెనక్కి వచ్చేస్తారు. ఇక్కడ హోమ్ ఉంది సార్, కింద హోమ్ బొమ్మ ఉందిగా, ఇల్లు బొమ్మ నొక్కండి సార్. దీంట్లో ఉంది సార్ $1 చూడండి. దీంట్లో ఉంది సార్, బిఎన్బి మీద నొక్కండి, సెండ్ మీద నొక్కండి సార్. ఓకే, మీకు 4 వ్యాలెట్లు ఉన్నాయి కాబట్టి మీరు చేంజ్ చేసుకుంటానే ఉంటారు, మార్చుకోండి సార్. ఇప్పుడు ఏ వ్యాలెట్లకు పంపించాలనుకుంటున్నారో ఈ వ్యాలెట్ సార్. సార్ సార్ ఈ ఓపెన్ చేసిన వ్యాలెట్, ఓపెన్ చేసిన వ్యాలెట్కే పిన్ క్రియేట్ చేసుకోవాలా? మరి దీంట్లో ఎంత ఉన్నాయి ఒకసారి బ్యాక్ రండి. 0. ఎంత ఉంది కదా సార్? 0.6 ఉంది సార్. 0.6 సరిపోదు సార్, వేరే వ్యాలెట్ ఓపెన్ చేసుకుని దీంట్లో పంపించుకోండి. మరి వేరే దాంట్లో లేదు సార్, 22 ఉంది దాంట్లో. అది సరిపోతుంది, దాన్ని పంపించుకోండి. దీంట్లో పంపించుకోవాలంటే ఎలా సార్? బ్యాక్ రండి. బ్యాక్, అవును, వచ్చారా సార్? వెంకటేష్ సార్ మాట వినబడ్డట్టు అనిపించింది. అవును సార్, వేరే వాళ్ళు ఎవరు మాట్లాడారు సార్. వెంకటేష్ గారు ఆకాష్ ని అది ఇక్కడ $1.06 ఉంది, అక్కడ సరిపోతుంది అతనికి పిన్ జనరేట్ చేయడానికి? సరిపోతుంది సార్. సరిపోతుంది అనుకుంటే చేద్దాం సార్. సరిపోలేదు మళ్ళీ రావాలి కదా. కొంచెం పెరిగింది సార్, బిఎన్బి రేట్ అనేది పెరిగింది. అవును సార్, పెరిగింది. సరిపోవచ్చు. సరే సార్, అక్కడ ఇంకో దాంట్లో ఉన్నాయి 0.22 ఉంది సార్. దాంట్లో 22 పాయింట్లే ఉంది సార్. ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి 22 దీంట్లోకి తెచ్చుకోండి. కానీ ఇప్పుడు రెండుట్లో ఏదైనా కూడా చేసుకుంటే బాగుంటది అది. అట్లా రేపు చేస్తాను సార్. అయితే సార్ రేపు చేసుకుంటాలే సార్, బిఎన్బి తీసుకుని చేస్తాను సార్. సరే సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఇందాక మిత్రులు ఎవరో మాట్లాడినట్టు అనిపించింది సార్. శ్రీనివాస్ సార్ షేర్ చేయకముందు మాట్లాడండి సార్, ఏదో చెప్పాలి అనుకున్నారు. వెంకటేష్ సార్ రానట్టున్నారు. శ్రీనివాస్ సార్
సార్ ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసుకోండి. ఓకే సార్, ఏమైనా చేశాను మాట్లాడతారా సార్, ఆఫ్ సార్? చేశాను సార్. ఏమైనా చెప్పదలుచుకున్నారా మన కుటుంబ సభ్యులకు? మన కుటుంబం ఏం చెప్తాను సార్, అంతా బాగుండాలి. మాట్లాడండి సార్, ఏమైంది? రోజు పెద్దవాళ్ళే మాట్లాడతారు, ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అంటే నాకు అసలు దీని గురించి అసలు చేయట్లేదు సార్, నేను ఓపెన్ చేయట్లేదు సరిగా అసలు చేయలేదు, నేను స్క్రీన్ షేర్ చేయకుండా అనమాట. సార్ 2020లో నేను కూడా అంతే సార్, అకౌంట్ వేసాను, ఓపెన్ చేయలేదు. నేను కూడా అప్పుడే సార్ 2020 సార్ నేను కూడా ఇస్తుంది 2020 మార్చి. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఇంకా రండి సార్, మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి సార్. మన కుటుంబం సార్ ఇది. చాలా కష్ట నష్టాలు అంటే ఉంటూనే ఉంటాయి సార్, లాభాలు కష్టాలు నష్టాలు ఉంటూనే ఉంటాయి. ఈ గంట సమయాన్నైనా కొంచెం మన కోసం మనం కేటాయించుకున్నాం కాబట్టి, ఈరోజు పెద్దలు ఎవరు లేరు, అప్డేట్స్ కూడా ఏం లేవు కాబట్టి మీరందరూ కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాం సార్. చెప్పండి సార్. కోవిడ్ మీటింగ్ లో ఉండే ప్రతి ఒక్క పీవీసీ మీటప్ పార్ట్నర్స్ అందరికీ నమస్కారం సార్. అందరి తరపున మీకు కూడా నమస్కారం సార్. సరే, ఓకే సార్. మాది అనంతపురం జిల్లా సార్, రాయదుర్గం సార్. నా పేరు సంజీవప్ప. నేను 2019 ఆగస్టు 10వ తారీఖు పెర్లవిన్లో వచ్చిన సార్. సార్ మా అబ్బాయి వచ్చేసి అప్పట్లో ఖాన్ గారు ఉరవకొండ. సార్ నాకు ఆన్లైన్ బిజినెస్ అంటే తెలీదు. ఇంతకుముందు వేరే మార్కెటింగ్ చేశాము, దాంట్లో చాలా దెబ్బ వచ్చింది. అయినా ఏదో మా ఫ్రెండ్ చెప్తున్నాడన్న ఉద్దేశంతో ఈ 2250 కట్టేసి పెర్లవిన్లో జాయిన్ అయినాము. ఆ రోజు నాకు టచ్ మొబైల్ ఆప్షన్స్ కూడా తెలీదు. ఏదో చిన్న కీప్యాడ్ మొబైల్తో ఉండేవాడిని. ఈరోజు ఆన్లైన్లో నా అకౌంట్లన్నీ దాదాపుగా నా మొబైల్లో దాదాపు 200 దాకా ఉన్నాయి. మా సొంతాన్ని వచ్చేసి 30 వ్యాలెట్ ఉన్నాయి. వాటిని అన్ని కూడా ఇప్పుడు కొత్తకి ఓపెన్ చేసి ఈ కొత్త జనరేట్ పిన్ చేసుకుంటూ మా డౌన్లైన్ లో ఉండే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము. స్ట్రీట్ ఫండింగ్ కనీసం 1000 పీస్ మెడల్తో స్ట్రీట్ ఫండింగ్ చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాము. అయినా వస్తున్నారు కొంతమంది రావడం లేదు. సిస్టమ్ దీన్ని అంతా గమనిస్తూ కొద్దిగా మనకి రేట్ అంటే తొందరగా ఇంక్రీజ్ అయితే బాగుంటుంది. చాలా మందికి కూడా బిఎన్బి పెట్టేదానికి తొందర అయిపోయింది. ఫస్ట్లో ఈ 2022లో సెటిల్మెంట్ ఇచ్చింది కదా సార్, 200% సెటిల్మెంట్ ఇచ్చింది పెర్లవిన్. అప్పుడు స్టార్టింగ్ లో 500,000 కాకుండా 500, 2,000తో స్టార్ట్ చేసుకుంటే బాగుండింది స్ట్రీట్ ఫండింగ్ అనేది. అప్పట్లో 500 పెట్టేసి మళ్ళీ పెట్టాలి అనేది మనకు చాలా మందికి తెలియదు. ఏదో 500 పెట్టేసేయండి బాగుంటుందని చెప్పినారు. అప్పట్లో 500 పెట్టినారు. మళ్ళీ పెట్టాలంటే ఇప్పుడు జనాలు పెట్టడానికి ఇబ్బందిగా ఉంది. శ్రీనివాస్ సార్ మీ మైక్ ఆన్ లో ఉంది, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే. సంజయ్ సార్ మాట్లాడుతున్నారు, సార్ మాట్లాడినాక మీరు మాట్లాడండి సార్. సంజయ్ సార్ మాట్లాడండి. ఆ విధంగా మేము చాలా మందికి చెప్తున్నాము. కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం ఉంటే 500, 2,000తో స్ట్రీట్ ఫండింగ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అయినా కొంతమంది వస్తున్నారు, కొంతమంది రాకుండా ఉన్నారు. ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాము. కానీ అదే సిస్టమ్ దీన్ని అంతా గమనిస్తూనే ఉంది. మొన్న ఈ మీ ఓపుకి ధన్యవాదాలు కూడా చెప్పింది సిస్టమ్ అనేది. ఆ విధంగా అయితే చాలా మంది లీడర్స్ పెర్లవిన్ లో ఉండే పెద్ద లీడర్సే ఈ ప్రైవసీ మెటీరియల్ రాకుండా
ఏదో ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా అర్థమవుతుందో మరి సార్ వాళ్ళంతా వచ్చి కమ్యూనిటీ పెంచుంటే బాగుండేమో అని అనిపిస్తుంది. వస్తారు సార్, అందరూ వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం అవును సార్. డబ్బులు అనేది వస్తున్నాయి. అంటే ఇప్పుడు చెరువులో నీళ్లుంటే ఎక్కడి నుంచి వచ్చిన పక్షులైనా నీళ్ళ కాడికి వచ్చి వాళ్తాయి సార్. కరెక్ట్ సార్, అదే కరెక్ట్ సార్. అందులో ఇక్కడ ఏంటంటే నీళ్లు లేవు అనిపిస్తున్నాయి. బయట నుంచి చూస్తేనేమో ఈ ఎండమావులు ఉంటాయి కదా సార్, అవునవును సార్. అట్లా మనకి ఏదో చూడటానికైతే ఉంటుందిలే కానీ చేసుకోవడానికి ఏం లేదు కదా అని ఈ లోపు అక్కడిక్కడ ఎక్కడ రూపాయి దొరుకుద్దా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. అవును సార్. సో ఇక్కడ మనకు జనరల్ గా ఇక్కడ మనకు డబ్బులు వస్తే మళ్ళీ అందరూ వచ్చేస్తారు సార్. అప్పుడు మనకు ప్లేస్ దొరకదు మాట్లాడడానికి. అవునవును సార్. మనకు మాట్లాడుకోవడానికి దొరకదు సార్. కాబట్టి ఖచ్చితంగా అందరు వస్తారు సార్. అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ముందుకు రారు. వాళ్ళు ఏం చేయాలో ఆ పనులన్నీ చేసి కూర్చున్నారు సార్. కాకపోతే ఇప్పుడున్న అదృష్టం ఏంటంటే సార్, పేదవాళ్ళు కూడా కొని పెట్టుకోవడానికి ఒక అవకాశం చక్కగా ఉంది. ఇప్పుడు అప్పుడు ₹1,00,000 పెడితే 100 వచ్చినాయి సార్. అవును సార్. ఇప్పుడు 1,00,000 పెట్టుకుంటే కాదు, కనీసం ₹1,000 పెట్టుకుంటే చాలు సార్. అదృష్టం బాగుంటే ఏమో చెప్పలేము, గుర్రం ఎగరవచ్చు కదా సార్. రేట్ తగ్గిన దాని వల్ల నేను లక్ష పీస్ మెడల్ రీచ్ అయ్యాను సార్, లేకపోతే అవుతుండలేదు. అవునవును సార్. సీడ్ ఫండింగ్ లో అవును సార్. లేకపోతే అవుతుండలేదు. అది కూడా మన మంచికే, ఏం జరిగినా మన మంచికే అంటారుగా. అనుకోండి సార్, అదే అనుకోండి సార్. అవును కరెక్ట్ సార్. సార్. సీడ్ ఫండింగ్ లో పీవీసీ మెడల్ వచ్చేసి 1 lakh దాటినా సార్. ఇంకోటి ఒక రోజుకి యూనివర్సిటీలు నాకు 100 పైన వస్తున్నా సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. 100 × 90 రూపాయలు లెక్కేసినా కూడా ₹9,000 ఇన్కమ్ వచ్చేట్లా. ఆ 9,000 ఒకప్పుడు వచ్చేది కాదు, ఇప్పుడు వస్తా ఉంది. అయితే నేను ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది చేస్తున్నాను కాబట్టి ఇంక్రీజ్ అవుతా ఉంది ఇన్కమ్ అనేది. నాకు ఒకటే, ఈ పీవీసీ మెటా అనేది ఏ విధంగా ఉందంటే, మనం పెట్టుబడి పెడితే, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ దానికి వడ్డీ, చక్రవడ్డీ, బార్ వడ్డీ, భూచక్ర వడ్డీ వస్తుందని ఒకటే నమ్మకం ఉంది సార్ నాకు. అందువల్ల ఒక రోజుకి 108 యూనివర్సిటీలు వస్తున్నాయంటే ఒక నెలకు వచ్చేసి దాదాపుగా 108 ఇంటూ 108 సార్. అవును సార్, 108 ఇంటూ 90 రూపాయలు, ₹9,720. ₹9,720 ఒక రోజు సార్. ఒక రోజుకి ఇంటూ 30 రోజులు అంటే 2,91,600. 2,91,600. ₹2,91,600 వస్తున్నాయి సార్. చేతికి రావడం లేదు, దాంట్లో పెరుగుతా ఉంది. అవునవును. ఏ రోజు ఒక రోజు వస్తుంది, అంతా కలిపి వస్తుంది అనే ఒక దృఢమైన సంకల్పంతో, గట్టి నమ్మకంతో చేస్తున్నాం సార్ బిజినెస్ అయితే. అవును సార్. మా బంధువులకి, మా ఇంట్లో వాళ్ళకి అందరూ కూడా చాలా సులువుగా మాడుతున్నారు. ఏ రోజు మంచి రోజులు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా సార్, వస్తుంది. మన అందరం గట్టిగా అనుకుందాం సార్, తప్పేం లేదుగా. చేసేది ఏం లేదు కదా సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పీవీసీ మెటా పార్ట్నర్స్ అందరికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీరు ముందుకొచ్చి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. మీరు చెప్పిన మాటలలో నేను కూడా మన మిత్రులకు ఒక మాట చెప్తాను సార్. ఈరోజు నాకు ఒక అనుభవం ఎదురైంది. అదేంటి అంటే, నేను 2011-12 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా కూడా ఒక ఎల్ఐసి పాలసీ, అంటే శ్రీరామ్లో ఎల్ఐసి పాలసీ కట్టుకుంటూ వస్తున్నాను సార్. ఓకే సార్. ఈ రోజు నేను ఎల్ఐసి పాలసీ నాకు కరెక్ట్ గా 13వ సంవత్సరం సార్. నాకు మెసేజ్ రాగానే నేను ఎల్ఐసి ఆఫీస్ కాడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఈ రోజు వాస్తవంగా ఈ నెలలో ఒక చెక్ రావాల్సి ఉంది సార్. ఒక 75,000 చెక్ రావాలి నాకు. మరి ఆ చెక్ గురించి కనుక్కుందామని నేను వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, అంతకుముందు నేను లోన్ తీసుకున్నాను, మీ లోన్ కింద చెక్ రికవరీ చేసుకున్నారు కాబట్టి మీకు ఈ సంవత్సరం చెక్ రాదు అని చెప్పేశారు. సరే పర్లేదు అనుకున్నాను. సరే నాకు బోనస్ ఎంత వచ్చిందో చూడండి, నేను 13 సంవత్సరాల నుంచి కడుతున్నాను కదా,
నాకు బోనస్ ఎంత వచ్చిందో చూడండి అని చెప్పి నేను అడిగితే బోనస్ వచ్చేసి 80,000 వచ్చిందంట సార్. బోనస్ మాత్రమే 80,000. బోనస్ మాత్రం 80,000. నేను సంవత్సరానికి వచ్చేసి 24,371 రూపాయలు కడతాను సార్. సో 24,371 ఇంటూ 13 వేసుకుందాం మనం. 13 సంవత్సరాలు సార్ నేను కట్టింది. అవునండి సార్. 24,371 ఇంటూ 13 సంవత్సరాలు సార్. 3,16,823 రూపాయలు కట్టాను సార్. అవును సార్. ఇప్పటి వరకు నాకు వచ్చిన బోనస్ ఏంటంటే 80,000 వచ్చింది సార్. అంటే 13 సంవత్సరాల నుంచి నేను కట్టుకుంటూ వస్తే 80,000 రూపాయలు నాకు అనేది బోనస్ రావడం జరిగింది. అవును. అక్కడ నేను మళ్ళీ ఇంకా నేను 16 సంవత్సరాల వరకు పెట్టుకున్నాను సార్ ఆ పాలసీని. అవును. 16 సంవత్సరాల్లో పోయేసరికి నాకు ఎంత వస్తాయి అని అడిగితే, ఇంకేం సార్ మీ అమౌంట్ కాక ఇంకో ₹1,00,000 ఎక్కువ వస్తాయేమో అన్నారు. సంతోషం లేమ్మా అని చెప్పాను. ఏమన్నా అనగలుగుతామా సార్? ఏమడగలేదు ఇంకా, అంతే. ఏమనలేము. ఎందుకు అంటే ఒకవేళ నేనుంటే నేను తింటా, లేకపోతే నా కుటుంబ సభ్యులు తింటారనే కదా కట్టుకున్నది. అవునవును, అది కరెక్ట్ కరెక్ట్. అంటే వడ్డీకి చక్రవడ్డీ బార్ వడ్డీ అనేసరికి చెప్పాల్సి వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సంజయ్ సార్, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. మరి మిత్రులు ముందుకు రావాలి సార్. మరి రోజు మేమే మాట్లాడితే బాగుండదు, మీరు కూడా మాట్లాడితే మీ నుంచి మేము నేర్చుకునేటివి ఉన్నాయి సార్. మేము కూడా నేర్చుకోవడానికే ఇక్కడికి వస్తున్నాం సార్. దయచేసి అందరూ మాట్లాడాలి సార్. మీది మన కుటుంబం సార్. సార్ ఏం లేదు సార్, అది అశ్వత్థారాయణ గారు పాట వేసినారు, ఆ పాట అర్థం కాదు సార్ మాకి తెలుగులో. ఎవరైనా చెప్తే మంచిది సార్, అందరికి అర్థమవుతుంది. ఒక్కటి మాత్రం అర్థమైంది సంజయ్ సార్, ఒకటి మాత్రం అర్థమైంది. చెప్పండి సార్. ఒకటి ఏంటంటే, ఆ రోజులు వాళ్ళు అంత ఆనందంగా గడిపారంటే దాంట్లో అర్థం ఏంటంటే, అసలు ఏ రకంగా వాళ్ళు అంత ఆనందాన్ని వ్యక్తం చేశారంటే, చేతిలో డబ్బులుంటే అన్ని రోజులు పండగే అంటారు కదా. అవునవును సార్. కాబట్టి వాళ్ళ పండగ ఆ రోజు చేసుకున్నారు సార్. మళ్ళీ రాబోతుందేమో అనుకుంటున్నాం సార్. నేనైతే వస్తాయని నమ్ముతున్నాం సార్ మేము కూడా. అవును సార్. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి. చంద్రశేఖర్ సార్ ఉన్నారుగా. చంద్రశేఖర్ సార్ తర్వాత అందరికి మరి నేను వెల్కమ్ చెప్పలేదు సార్. ఏకే ప్రసాద్ సార్, ఉప్పలపాటి గోవింద్ సార్, వై రాజు సార్, తర్వాత కేఎస్ రాజు గారికి, తర్వాత శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, కేవికే యాదవ్ గారికి, మరి చెల్లెలు కుమారి గారికి కూడా వెల్కమ్ అమ్మా. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు మాట్లాడొచ్చునా? మరి ఎవరు మాట్లాడకపోతే నేను చెప్దాం అనుకున్న స్టోరీ చెప్పమంటే నేను చెప్తాను. మరి అభిప్రాయాన్ని తెలియజేస్తే చెప్పండి సార్. మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారో చూద్దాం సార్. మాట్లాడదాం అంటారా? ఓకే ఓకే సార్. ఓకే సార్. జనరల్ గా ఈ రోజైతే సాయంత్రం 4 నుంచి 8-8:30 వరకు అనుకుంటా సార్. యాప్ అయితే సీడ్ ఫండింగ్ లో అయితే ఆగిపోయింది. ఇప్పుడే నాకు ఒక 1000 వస్తే మళ్ళీ వాటిని రీసీడ్ ఫండింగ్ అనేది చేయడం జరిగింది సార్. నేను ఒక వ్యాలెట్ లో ఇప్పుడు సార్, నేను ఇప్పుడు మన వాళ్ళు ఎవరు మరి ముందుకు రావట్లేదు మాట్లాడడానికి. నేనే ఒక క్వశ్చన్ వేస్తాను అందరికి, మన వాళ్ళందరికీ. అడగమంటారా సార్? అడగండి సార్. ఓకే సార్. ఇంతకు ముందు పూర్వం రోజులలో కానీ, మన బాల్యంలో కానీ, మన ఇంచుమించు ఈ జనరేషన్ మన మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 35 నుంచి పైకి ఉన్న వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నా. ఎవరైనా 35 బిలో ఉన్నట్టయితే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అయితే రాను రాను మానవ సంబంధాలన్నీ కూడా బాగా తగ్గిపోతున్నాయి అనేది ఒకటైతే, మరి తల్లిదండ్రుల మీద పిల్లలకు కూడా, సరే బయట వాళ్ళంటే అనుకుందాం సార్, పిల్లలకు కూడా ఎందుకు ప్రేమానురాగాలు తగ్గిపోతున్నాయి అనేది నా డౌట్ సార్. దానికి మరి పెద్దలు ఎవరన్నా ముందుకు వచ్చి సమాధానం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నా. దీనికంతా కారణం అంతా కెమికల్ ఫుడ్ సార్. ఓకే సార్. నా ఒపీనియన్. మీ ఒపీనియన్ కెమికల్ ఫుడ్ అంటారు. సరే, ఇంకా పెద్దలు ఎవరైనా
ఇంటి ముందు 30 ఏళ్ళ క్రితము కెమికల్ ఫుడ్ తిట్టుండే సార్. సార్ అప్పుడు అనురాగము, తల్లిదండ్రుల పైన ప్రేమ, బంధువుల పైన ఆప్యాయత అనేవి చాలా మంచిగా ఉండేటివి. ఈ కెమికల్ ఫుడ్ తినేదాని వల్ల ఇంట్లో ఉండే తల్లిదండ్రుల పైన ప్రేమ ఉండదు, సార్ బంధువుల పైన ఉండదు. సార్ కాబట్టి ఈ విధంగా జరుగుతుందని నా ఒపీనియన్ సార్. ఓకే సార్, సంతోషం సార్. మరి మీ ఒపీనియన్ చెప్పినందుకు. మరి ఇంకా పెద్దలు ఉన్నారు సార్, మిత్రులు కూడా ఎవరైనా. నమస్తే అన్నయ్య. నమస్తే చెల్లాయి. నమస్తే అమ్మా, బాగున్నావా తల్లి? అంటే బాగున్నా అన్నయ్య. అంటే మీ అంత పెద్దదాన్ని అయితే కాదు. నా సలహా అంటే ఏంటంటే అమ్మా చుట్టూ ఉన్న సమాజం ఒకటి, డబ్బు ఒకటి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా అంటే చిన్నగా మంచిగా నేర్పించాలి అనేది లేకుండా పోవటం కూడా ఉంది. ఇద్దరు వర్కింగ్ జరుగుతుంది. అంటే నాకున్న సాఫ్ట్వేర్ లో గురించి కూడా చదువుతున్నాను. చుట్టుపక్కల అక్కడ ఊర్లలో సంగతి అయితే నాకు తెలియదు కాబట్టి, సో విచ్చల విడిగా డబ్బులు అనేది రావటం జరుగుతుంది. పిల్లలకి మొబైల్ ఇచ్చి వదిలేయటం జరుగుతుంది. ఇంకెక్కడ ఉంటుంది? వాడికి నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, అమ్మకి చెప్దామంటే అబ్బా సరేలేరా, నేను ఇప్పుడు దాకా వర్క్ చేసి వచ్చా, ఏమని చేయను, నీకు ఏం హెల్ప్ చేయను ఇనే డైలాగే వస్తుంది. కానీ ఆ సమస్య ఏంటి అనేది కనుక్కోవటం అనేది ఎవ్వరూ ప్రయత్నించట్లేదు. పిల్లలతో వాళ్ళతో స్పెండ్ అయితే చేయట్లేదు. వాళ్ళకి అన్ని ఇస్తున్నారు, ప్రేమ మాత్రం, స్నేహం ప్రేమ తగ్గుతుందని నేను అనుకుంటున్న రీజన్ అది. తప్పు రైటో అది మీరే చెప్పాలి. చెప్తానమ్మా, నా ఒపీనియన్ కూడా చెప్తాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ తల్లి, ముందుకు వచ్చి మాట్లాడినందుకు. మీరు అసలు ఇప్పటిదాకా ఉండరు, అన్నయ్య అంటే హాలిడేసే కదా, అందుకని చెప్పేసి ఉంటున్నా. థ్యాంక్ యూ తల్లి. ఆడవాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, అలా ఎంజాయ్ చేస్తా ఉన్నాం మేము. బాగా అంటే ఇంట్లో కూడా ఉన్నారన్నయ్య, పక్కనే ఉన్నారు. ఇంట్లో కూడా ఒకళ్ళు వర్కింగ్, ఒకళ్ళు ఇంట్లో వైఫ్ అనేది ఇంట్లో ఉంటే బెస్ట్ అని నా ఆలోచన. అది పిల్లలు బాగా ఉంటారని నా ఆలోచన, అంతే. జాగ్రత్త అంటే ఏంటి అనేది మనం చెప్పగలుగుతాం. అదే, థ్యాంక్ యూ తల్లి, ముందుకు వచ్చి మాట్లాడినందుకు, అన్నయ్య అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు సంతోషం నాన్న. ఇంకా రండి సార్, ముందుకు రండి. రోజు మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుతూ ఉంటే మరి మనం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. నమస్తే సార్. అదే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఒక మైనస్ సార్. ఇదివరకంటే నానమ్మ, తాతయ్య అందరూ బంధుత్వాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల ఈ బంధాలు అనేది, అనుబంధాలు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్న పిల్లలకి తెలియట్లేదు, అంతా యాంత్రికంగా తయారయ్యారు. చెడు సమాసాలు పడతాం, తర్వాత ఇంట్లో ఏదైనా షేర్ చేసుకోవాలన్నా తల్లిదండ్రులు బిజీగా ఉండడం వల్ల, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇంకా వాళ్ళు యాంత్రికంగా తయారయ్యి అనుబంధాలు అనేవి లేవు సార్. ఇప్పుడు పెద్దవాళ్ళని హాస్టల్లో, చిన్నపిల్లలు అప్పుడు వీళ్ళు హాస్టల్లో చేస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తూ ఉంటారు. బాండింగ్ అనేది లేకపోవడం ఉమ్మడి కుటుంబాలే మైనస్ సార్. మెయిన్ అన్నిటి సమస్యలకు కారణం ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబం లేనప్పుడే ఈ బంధాలు అనేది బేటలు వారిపోతున్నాయి సార్ అని నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం. థ్యాంక్ యూ సార్, ముందుకు వచ్చి మాట్లాడినందుకు. ఇంకా సార్ ముందుకు రావాలి సార్, మాట్లాడాలి సార్. నా అభిప్రాయం చెప్తున్నా సార్. చెప్పండి సార్. చెప్పండి సార్. నేను అనుకుంటా ఉండేదే, ఆవిడ ఇంట్లో దండిస్తా ఉండ్రి సార్, డబ్బులు విచ్చలవిడిగా సిక్తా ఉండలేదు పిల్లలకి. మనం ఏమన్నా చదివాలా, ఇది చేయాలా, ఇవి చేయాలా అంటే ఇది జవాబుదారీ నడుచుకోపోయేది అవన్నీ ఉండే. రేపొద్దున్నే అన్న ఈ ఎన్నాళ్ళు కష్టం పడతావు అపారు, ముందుకు ఒక 2 నాళ్ళు చదివి బుద్ధివంతులు అయ్యి ఏదో సంపాదన చేసుకుని అట్లా పని చూసుకుందాం అనేది 50% మెంబర్స్ ఉంటా ఉండే. ఇప్పుడు ఏమైపోయింది అంటే అన్ని అనుకూలాలు సిక్తాయి మనకేమి. మనము వాళ్ళ ఎంతో జనము వాళ్ళు అడుక్కుని ముందే ఇప్పించే స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడు పిల్లలకి. జనాలు కష్టం అనేది వాళ్ళకి గుర్తులేదు. ఆవిడ మధ్యాహ్నం పూట భోజనం లేదు, సాయంకాలం ఎట్లా అనే స్థితిలో వచ్చిండే వాళ్ళంతాను బాగా తక్కువ పాస్ అయినా ఫెయిల్ అయినా SSLC పనులు చేస్తూ ఉంటారు. ఇది నా ఒపీనియన్ అంతే.
అంతే అంతే. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైపోయిందంటే రోజు మాట్లాడుకునేది ఏంటంటే సార్, జనరల్ గా మనం పీవీసీ మెటా గురించే వచ్చాం కాబట్టి ఎక్కువ శాతం దాని గురించే మాట్లాడుకుంటున్నాము. ఇవాళ అదే అప్డేట్స్ ఏం లేవు. మరి రాజేష్ సార్ లేరు, వెంకటేష్ సార్ లేరు, మరి మనం ఉన్నాం కాబట్టి సరే పెద్దలు ఉన్నప్పుడు అప్డేట్స్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మనకు కొంచెం సమయం వచ్చింది అదే కాబట్టి మరి సార్. మీటింగ్ లేకుంటే బాగుండదని చెప్పేసి అనుకొని మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆన్ చేశాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఓకే ఇంకొకటి అంటే అప్పుడు మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉంటాం కదా సార్, పిల్లల్ని చదివిపిస్తా ఉంటామే. సార్. ఆవిడ మేస్ట్రోళ్ళు అంతా జవాబుదారీ తీసుకొని బాగా పాఠం చేస్తా ఉండ్రి, జవాబుదారీగా ఇచ్చేసుకుంటా ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఉండేవాళ్ళు చేసేదాన్ని కాదు, ప్రతి ఒక్కరిని లేపి లేపి అడుగుతా ఉండ్రి, ఏం పా నేను చెప్పింది ఏం చేసిపోయి, ఇది కొట్టేది దండించేది తిట్టేది ఉండే. ఇప్పుడు మనం దండించేటట్లే ఏమీలే. వాళ్ళు ఏమి అయిపోయినారంటే పిల్లోళ్ళు ఎట్లు మాట్లాడినా కూడా ఇంట్లో వాళ్ళ మాట అయినా లేదు అనే స్టేజ్కి వచ్చేసినారు. ఒకటోది. ఇంక రెండోది వచ్చి మొబైల్, అన్నిటికీ చెడిపోయినది మొబైల్. ఇప్పుడు ఇంకోటి మూడింటికి కూర్చునేది అంటే వాళ్ళు గాడీలో, ఇప్పుడు ఎస్ఎల్సీ పిల్లోడు కూడా 7వ క్లాస్ 8వ క్లాస్కి వస్తున్నట్లే గాడి కావాలా. గాడి ఇప్పిస్తే నేను స్కూల్కి పోతాను లేకపోతే లేదు అంటారు. అట్లా ఒకటి అయిపోయి ఇంకొకటి అందరూ కాన్వెంట్కే వేస్తాం. ఆ మమ్మీ డాడీ అనుకున్న వాళ్ళంతా ఐఎమ్ గోయింగ్ టు ఫారిన్ అంటారు. ఇది నా ఒపీనియన్ సార్. ఇది ఒకవేళ తప్పుంటే నన్ను క్షమించండి. నా ఎస్ఏసి ఉండేది చెప్తాను. ఓకే ఓకే సార్, అభిప్రాయాలు అట్లయ్యే ప్రీతి విశ్వాసాలు ఉండేదానికి ఇంక ముస్తోళ్ళు ఎవరిని ఇంట్లో ఉండిచ్చలే సార్. ఇప్పుడు అప్ప అమ్మ వాళ్ళు వీళ్ళు తాత అందరూ ఉంటే ముసలోళ్ళు ఉంటే భారతి తక్కువ చెప్తా ఉంటారు, అట్లా చేయండి ఇట్లా చేయండి అది చేయండి ఇది చేయండి అని. ఎంతో జనము క్వారెంట్లు కూడా కొట్టలేదు. మేము ముసలోళ్ళు అవుతాము, మాకే అప్ప అమ్మ ఉండరు వాళ్ళు ఇది అనేది వాళ్ళకి ఐడియా ఉండలేదు. ఒకవేళ నేను నా మొగుడు నా బిడ్డలు ఇంతే వాళ్ళ లెక్కల అంటే వాళ్ళు అప్ప అమ్మకి మేము ఉన్నాము, మాకి అప్ప అమ్మ ఉండారు అనేది మురిసిపోయి ఉంటారు. అట్లా ఉండారు కొందరు, అంటే అందరూ కాదు కొందరు. అది ఉండేదాని నుంచే ఇట్లే ఒకరికొకరికి జాస్తి అయిపోయి ప్రీతి విశ్వాసాలు ఒకరి మాట తీసుకోకుండా అట్లా మన సమాజం అంతా చెడిపోయేదానికి మెయిన్ కారణము ఇదే. ఒకరికొకరికి ఇదే లేదు. ముసళ్ళు అయితే ముసళ్ళని కేర్ చేసేలేదు, అప్ప అమ్మనే కేర్ చేసేలేదు. అట్లా అయిపోయి పిల్లోళ్ళు ఈ స్థితికి వస్తారని నా అనుభవం సార్. ఓకే సార్, ఇది నా యోచన. ఒకవేళ ఏమన్నా తప్పుంటే దయచేసి తప్పేం లేదు, అందరం మనమే. కాకపోతే ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, ఎందుకు అసలు ప్రేమానురాగాలు దూరం అవుతున్నాయి అనేది నాకు ఒకటి అనిపించింది సార్. అనిపించినాక ఏమో ఒకసారి మా వాళ్ళని కూడా ఒకసారి అడిగి చూద్దామని ఈ రోజు అడగగలిగాను సార్ మిమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ సార్ అశ్వత్ నారాయణ సార్, మీరు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఏం లేదు సార్. మీరు పెద్ద పెద్ద నమస్తే నమస్తే సార్. కేఎంఆర్ సార్ బాగున్నారా సార్? బాగున్నా సార్. ఆల్ పీవీసీ మెటా మెంబర్స్ అందరికి ధన్యవాదాలు. సార్. మరి ఈరోజు ఒక ఫ్యామిలీ సంబంధమైన క్వశ్చన్ అడిగారు, మంచిది, చాలా సంతోషం సార్. నేను కూడా ఒక సలహా చెప్దాం అనుకుంటున్నా సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. పెద్దలు అన్ని తలా ఒక మాట చెప్పారు, మంచిది, అన్నీ ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే సార్, విలువలు నేర్పకపోవటం అండి మెయిన్. తల్లి విలువ, తండ్రి విలువ, బంధుత్వ విలువలు, సమాజ విలువలు కూడా చెప్పకపోవటం కూడా అది కూడా ప్రభావం చూపుతుంది పిల్లల తల్లిదండ్రుల మీద పిల్లల గురించి. ఏంటంటే ఏ కాడికి నువ్వు జాబ్ చేయాలరా, నువ్వు సంపాదించాలి, నువ్వు బాగుంటావు అందరికంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తారు. వాడు కష్టపడి చేస్తాడు, తర్వాత వీళ్ళని మర్చిపోతాడు. విలువలు చెప్పకపోవటం అదొకటి. ఇంకోటి ఏంటంటే విలువలు చెప్పాలి, చెప్పటమే కాదు మనం కూడా చూపించాలి. ఏంటంటే ఇప్పుడు నీ తల్లిదండ్రులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మనం పెంచారు, ఎలా పెంచారని కూడా చెప్పాలండి. ఒకప్పుడు మా అమ్మ ఇట్లా కూరగాయలు మోసి పెంచిందిరా, ఇట్లా చదువుకున్నాను, మా నాన్న ఇట్లా వ్యవసాయం చేశాడు, ఇట్లా కష్టపడి నన్ను పోషించాడు. ఈ రోజు నువ్వు అట్లా లేదు, నేను ఈ రోజు నిన్ను కష్టపడకుండా పెంచుతున్నాను, జాగ్రత్తగా విలువలు పెరిగి పెరగాలరు బాబు, ఇదిరా సంగతి అని చెప్పాలి. అట్లా చెప్పట్లేదండి. ఏ కాడికి ఈ టెక్నాలజీలో ఎలా దూసుకెళ్ళాలి, ఎలా తినాలి, తాగాలి, సంపాదించాలి ఏ చెప్తున్నారు. ఇక అలాంటప్పుడు తల్లిదండ్రులు ఏమర్థం అవుద్ది?
అదొకటి. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల్ని ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నామంటే ఆ బాధ మనకు వచ్చినప్పుడు చెప్తున్నాం మన తల్లిదండ్రులు చూడాలని. మరి మనం చూస్తున్నామా? అనాశ్రమంలోకి వేస్తున్నారు. ఇంకోటి ఇంట్లో ఉన్నా కూడా సరి పట్టించుకోరు, జ్వరం వెళ్తే చూపించరు. ఏమంటే తల్లిదండ్రులకి ఇష్టమైన వండి పెట్టరు. చచ్చిపోయిన తర్వాత చూడండి 100 ఆడపోతులు కోస్తాడు. బతికుండగా కనీసం ఇడ్లీ తెచ్చి పెట్టాడు. ఏమండి అందరు అన్నదమ్ములు కలుగుతారు చనిపోయినప్పుడు, కానీ బతికుండగా ఒక్కడు కూడా ఏమంటే ఇష్టం వచ్చింది బెటరు. అలాగే ఆ ఇలువలు నేర్పకపోవడం ఒకటి, గారాబం ఒకటండి. ఒక్కడే కొడుకు కదా, ఒక్కడే కొడుకు, వాడికి బైక్ కొని పెడదాం, వాడు అడిగిండు, బాధపడితే బాగోదు ఒకటి. ఇంకోటి వాడికి నచ్చిన డ్రెస్సు వాడికి నచ్చినట్టుగా అయిపోతున్నారు. అందుకనే తల్లిదండ్రులు భాగమే కదా సార్ మెయిన్ గారాబం. సెల్ ఫోన్ అంటున్నారు కానీ సెల్ ఫోన్ లేకుండా ఉండాలి కాదండి. టెక్నాలజీ బ్రతకటమే సెల్ ఫోన్ అందరికి ఉండాలి, తప్పదు. అది అందులో మంచి ఉంది, చెడు ఉంది, దాన్ని మానిపించలేమండి. కాకపోతే ఏంటంటే ఇలువలు నేర్పాలా, మనం కూడా క్రియలో చూపించాలి. మన తల్లిదండ్రులు మనం చూస్తుంటే వాళ్ళు చూస్తారు. మన తల్లిదండ్రులు ఎలా అయితే దూరం పెడతామో మనల్ని కూడా వాళ్ళు పెడతారు. అంతే కదా సార్. మరి మన తల్లిదండ్రులకు ఇలువైనప్పుడు మన తల్లిదండ్రుల ముందు మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు వినరా? వింటారు కదా. మన పట్ల కూడా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అవును సార్. ఇదొకటి నేను చూసిన వాతావరణం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ముందుకు వచ్చి మాట్లాడినందుకు చాలా రోజుల తర్వాత మీ మాట విన్నాను సార్. నేనైతే మీటింగ్ లో సంతోషం సార్. నా కోరికను మన్నించి ముందుకు వచ్చి మాట్లాడినందుకు సార్. ఇంకా రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్, షేర్ చేసుకోండి సార్. పీవీసీ మెట మనందరినీ కలిపింది సార్. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళటం తప్ప సిస్టమ్ అనేది మన కోసం పనిచేస్తూ సరే మనకిచ్చిన కొన్ని హామీలను అయితే పక్కన పెడుతుంది. మరి దానికి కూడా వాళ్ళకు కూడా మరి ఏమైతే అడ్డంకులు వస్తున్నాయో ఇవన్నీ అధిగమించుకుంటూ రావాలి. కాబట్టి సరే ఈ రోజు ఏంటంటే ఈ అంశం అనేది పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య దూరం ఎందుకు ఏర్పడుతుంది, దానికి గల కారణాలు అనేది మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను సార్. ఇంకా మనకు 8 minutes టైం ఉంది సార్. ముందుకు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. వెల్కమ్ సార్. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్. వెల్కమ్ సార్. మేము పిలిచామనుకోండి సార్, జనరల్గా మీటింగ్లో ఉన్న వాళ్ళు పిలిస్తే ఒక్కోసారి రాజేష్ సార్ పిలిచినప్పుడు కానీ వెంకటేష్ సార్ పిలిచినప్పుడు కానీ నేను ఏదో పని మీద ఉంటే సడన్గా వెంకటేశ్వర సార్ మాట్లాడండి అంటే మాట్లాడడానికి అప్పుడు ఏం మాటలు రావు సార్. అందుకనే ఎవరి పేరు పెట్టి పిలవట్లేదు సార్. దయచేసి మీరే మీ అవైలబుల్ని బట్టి ముందుకొచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. వెల్కమ్ సార్. ఇంకా ఇదే కాదు సార్, దేనైనా ఇంకా వేరే విషయమైనా మీరు అనుభవించినవి కూడా చెప్పొచ్చు సార్. సరే సార్, మరి మన మిత్రులు ఎవరు మాట్లాడట్లేదు, నేను కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను సార్. జనరల్గా ఈరోజు తల్లి మీద కొడుకుకు, కొడుకు మీద తల్లికి మనం జనరల్గా కొన్ని పేపర్లలో కానీ టీవీలో కానీ వార్తలలో చాలా దుర్మార్గమైన పరిస్థితులలో తల్లి కొడుకుని చంపిందనో లేకపోతే ఆస్తి కోసం కొడుకులు తల్లిదండ్రులు చంపారనో పేపర్లో చూస్తుంటే నాకు అనిపించేది ఒకటే సార్, బాధ అనిపిస్తుంది ఎక్కువగా. నాకేం కాదు సార్, మీ అందరికీ కూడా ఉంటుంది. కానీ అక్కడ నేను గ్రహించింది ఏంటంటే సార్, జనరల్గా ఈరోజు అట్లా తయారవటానికి అంటే పూర్వం రోజులలో కూడా ఉండొచ్చు, కానీ మనం ఉన్న రోజులలో మనం చూస్తున్నాం కాబట్టి దానికి మొట్టమొదటి కారణం అయితే 9 మాసాలు మోసిన తల్లి కాన్పు కాడికి వచ్చేసరికి ఈరోజు ఒక్క రోజు కాదు సార్, 1 గంట కూడా కష్టపడి కనలేని పరిస్థితిలో ఉంటున్నారు. సో అది మొదటి కారణం అనుకుంటున్నాను సార్. వెనకటి అంటే మా తల్లిదండ్రుల రోజులలోనైతే పురిటి నొప్పులు అనేటి 1, 2, 3 రోజులు కూడా పడ్డవాళ్ళు ఉన్నారని చెప్పేసి నేను విన్నాను సార్. సో ఆ పురిటి నొప్పుల కాడి నుంచే ప్రేమానురాగాలు అనేటివి మొదలైనవి. సో 9 మాసాలు మోసినాక ఎంతో గారభంగా నాకు లేక నాకు గర్భిణి వచ్చింది.
నాకు పాపో బాబో పుట్టబోతున్నాడు అని చెప్పి సందర్భంలో తల్లిదండ్రులు సంతోషిస్తూ మరి కాన్పు వచ్చేసరికి ఈ రోజులలో మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా ఒక్క గంట కొంచెం నొప్పులు వచ్చినాయంటే హాస్పిటల్కి పోయి తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం అంటే అయ్యో నా బిడ్డ గారాభంగా పెరిగింది కాబట్టి నొప్పులు భరించలేకపోతుంది అని చెప్పేసి కోసి బిడ్డని బయటికి తీసే కాడనే అక్కడే ప్రేమ అనేది కొంత తగ్గింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఇక ఆ తర్వాత పెంపకం కాడికి వచ్చేసరికి ఆ రోజు ఇందాక మన సార్ చెప్పినట్టు ఉమ్మడి కుటుంబాలు అనేటి ఉండేటి. మరి పిల్లల్ని పెంచేటప్పుడు అమ్మమ్మ నాయనమ్మ అటు వీళ్ళు ఉండేవాళ్ళు, తాతలు, చిన్నమ్మలు, బాబాయిలు, పిన్నులు ఇలా ఉండేవాళ్ళు. ఆ పెంపకంలో పెంచే సమయంలో వీళ్ళందరూ కూడా ప్రేమగా చూసుకుంటా ఉంటే ఆ పిల్లలు ఇంచుమించు 1 నుంచి 5 సంవత్సరాలు అమ్మమ్మ తాతయ్య మధ్యలోనే పెరిగే వాళ్ళంట. మరి ఇప్పుడు ఆ అనుభవం అనేది లేదు. ఒకరు పోయి ఒకరు కుటుంబం మీద ఉంటే 1వ రోజు వస్తే చికెన్ పెడుతున్నాం, 2వ రోజు వస్తే పప్పు పెడుతున్నాం, 3వ రోజు ఉంటే పచ్చడి పెట్టి 4వ రోజుకు వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే సార్, సో ప్రధానమైనది సంపాదన మార్గాలు ఎక్కువ అవ్వడం, ప్లస్ సంపాదన మార్గాలకు తగ్గట్టుగానే ఖర్చులు కూడా అధికమవ్వడం. దాని ద్వారా మనం ఉద్యోగాలంటూ వ్యాపారాలంటూ పిల్లల్ని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోవడం, పిల్లల్ని హాస్టల్లో వేయడం. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కనేటప్పుడు మనకు నొప్పులు ఓర్చుకోలేక మనం పిల్లల్ని కోసి బయటకు తీస్తున్నాం. సరే పెంచేటప్పుడు పోనీ ఒక 5 సంవత్సరాలు మన దగ్గర పెంచి కనీసం పిల్లాడికి 10వ తరగతి వచ్చిన దాకా గనక మన దగ్గర పెంచినట్టయితే మా అమ్మ ఏం కష్టపడుతుంది, మా నాన్న ఏం కష్టపడుతున్నాడు అనేది ఒకటైతే, అదే అమ్మమ్మ తాతయ్యల దగ్గర నానమ్మ దగ్గర పెరిగినట్టయితే వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళ పక్కల పండబెట్టుకొని పిల్లలకు నూరి పోస్తూ ఉండేవాళ్ళు, చెప్తా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎవరైనా నాన్నమ్మ దగ్గర కానీ నా అమ్మమ్మ పక్కన కానీ పడుకోమంటే ఆ పిల్లలు పట్టుకునే స్థితిలో కూడా ఇప్పుడు లేరు. మరి అక్కడి నుంచే ప్రేమ దూరం అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను సార్. ఇది ప్రధానమైనది చదువుల పోటీ సార్. ఎప్పుడైతే పిల్లాడికి 3 సంవత్సరాలు వస్తున్నాయో కథం వీడు చదువుకోవాలి, పెద్దోడు కావాలి, రేపటి రోజు ఉద్యోగం చేయాలి, ఇంకేదో చేయాలని చెప్పేసి 3 సంవత్సరాలు కాకముందే అది దానికి ఒక కారణం కూడా ఉంది, మీ అందరికీ తెలిసిందే సార్. ఎందుకంటే సంపాదన సరిపోవట్లేదు. మరి తల్లి ఒక పక్క పనికి వెళ్తుంది, తండ్రి ఒక పక్క పనికి వెళ్తాడు. మరి పిల్లాన్ని చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి అదే స్కూల్లో పడేసినట్టయితే ఆ పిల్లాడు అక్కడ ఉంటారు. సరే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. దానివల్ల కూడా పిల్లలకు ప్రేమానురాగాలు దూరం అవుతున్నాయి. సో ఇందాక మన చెల్లెమ్మ చెప్పినట్టు ఇవన్నిటికి కారణం ఏంటంటే మొబైల్. మనం ఏం చేస్తున్నాం, మనకున్న బిజీ షెడ్యూల్లో పిల్లగాళ్ళని ఆడుకోవటం మానేసి ఇక ఈ చెల్లి చూసుకుంటే ఇక్కడ కూర్చోమని చెప్తున్నాము. సో మొన్న నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు సార్, చిన్న పిల్లాడు పట్టుమంటే 2.5-3 సంవత్సరాలు ఉండవు, దాన్ని ఆడ కూర్చోబెట్టి వాని చేతిలో మొబైల్ పెట్టి వీళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఎంతసేపటి కొత్తగా చూద్దామని చెప్పేసి నా పిల్లోడి దగ్గరనే నిలబడితే మినిమం 1 గంట నుంచి 3/4 గంట సమయం అయింది. అప్పటిదాకా వాడు సెల్లు చూస్తాడు. నేను ఆ సెల్లుని ఇట్లా గుంజుకున్న అంతే వాడు ఏడుతాడు కదా, ఒకటే ఏడుతుంటే. సో ఆ రకంగా మొబైల్ ఇచ్చి కూడా పిల్లలకు మరి వాళ్ళు ఏం చూస్తున్నారో వీళ్ళకి తెలియదు. వాళ్ళకు నచ్చిన బొమ్మలు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడితే బొమ్మలు వచ్చేస్తున్నాయి. ఇది ఒక కారణం సార్. తర్వాత డబ్బు గురించి మనం ఏ పని చేసినా ఈరోజు మనం మీటింగ్లోకి ఉన్నది కూడా ఎక్కడ ₹1 వస్తుందా అని చెప్పేసి డబ్బు కోసం ఉన్నాం సార్. కాబట్టి ఫస్ట్ మొదలైందంటే తల్లిదండ్రి 9 మాసాలు మోసి కనేటప్పుడు తల్లి దగ్గరనే ప్రేమ అనేది చూపెట్టినట్టయితే ఆ తల్లికే ఉంటుంది సార్. ఈరోజు మొన్న ఒక పేపర్లో కనుక మనం చూసినట్టయితే 3 పిల్లల్ని తల్లే చంపేసింది. మరి ఆమె కనుక ఖచ్చితంగా ఒక 2-3 రోజులు పురిటి నొప్పులు పడుంటే నా ఒపీనియన్ సార్, ఖచ్చితంగా నేను ఇంత కష్టపడి నా బిడ్డల్ని కన్నాను, ఈరోజు నా చేతులారా ఎలా చంపుకుంటానని ఒకవేళ ఆ బంగారు తల్లికి ఆలోచన వచ్చేదేమో. సో అక్కడనే దూరమైంది. తర్వాత మనం ఏదైతే పిల్లల్ని పెరగక ముందే హాస్టల్లో వేస్తున్నామో వాళ్ళు పెద్ద అయినాక కూడా మనకేం చేస్తున్నారు, సేమ్ మనం ఏదో అంటారు కదా సార్, తల్లి చేలో మేస్తే మా బిడ్డ కనీసం గెట్టు మీద అయినా మేస్తుంది అంటారు. కాబట్టి ఇట్లా చేయడం వల్లనే పిల్లలు ఇట్లా తయారవుతున్నారు. కాబట్టి సరే అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే 1 to 10th వరకు మన దగ్గరుండి చదివించుకుంటే వాళ్ళకు మనం ఏం కష్టపడుతున్నామో, మనం ఏ పనులు చేస్తున్నామో, వాళ్ళకి ఏ విధంగా మనం సంపాదిస్తున్నాము, వాళ్ళకి ఏ రకంగా మనం ఖర్చు పెడుతున్నాము, ఈ రూపాయి అనేది ఎట్లా వస్తుంది, వాళ్ళ మీద ఏ రకంగా మనం
చాలా పొద్దుట్లయితే తల్లి అయితే వండి పెట్టాలి ఖచ్చితంగా, తండ్రి అయితే పొద్దుటి నుంచి పనికి పోయి సాయంత్రం వచ్చేసరికి అన్ని పనులు చూసుకోవాలి తల్లి. మరి వీళ్ళకి ఏం అర్థం అవుతుందంటే మొబైల్ ఇవ్వడం వల్ల ఏం అర్థం కావట్లేదు సార్. కాబట్టి మనం చేసుకునే పనుల్లో కూడా ఖచ్చితంగా పిల్లలకు తెలియజేస్తే వాళ్ళకు కూడా అంతో ఎంతో కొన్ని అవగాహన వస్తుంది. అక్కడి నుంచే ప్రేమ అనేది మొదలవుతుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను సార్. మరి సమయం అనేది కూడా 11 అయింది. మీరందరూ షేర్ చేసుకున్నందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు సార్. మరి నేను చెప్పిన దాంట్లో కూడా ఏమన్నా పొరపాట్లు ఉండొచ్చు సార్. మరి ఉంటే ఇంకొక నిమిషం 2 నిమిషాలు మాట్లాడుకొని మనం ఈ సెషన్ని ముగిద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ముందుకు రండి సార్, మాట్లాడండి. నేను చెప్పింది కూడా అవునా కాదా అనేది నాకు కూడా క్లారిటీ వస్తుంది కదా సార్. అవును సార్, 100% బాగుంది సార్. కరెక్టే అన్న, మీరు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇప్పుడు కష్టం లేకుండా పిల్లల్ని కంటున్నాం అమ్మా. కష్టం లేకుండా మనం కష్టపడుతున్నామని చెప్తున్నాం, కానీ బయట తెలియని కష్టాన్ని పడుతున్నాం తప్ప వాళ్ళని మోసేటప్పుడు కష్టపడట్లేదు. అవునవును, అది మెయిన్ కారణం అయితే నేను గమనించింది, నేను చూసింది అన్నమాట అమ్మా. ఓకే సార్, మరి ఈ సెషన్ని 11 గంటల 1 నిమిషం అయింది. మనందరి అభిప్రాయాలు షేర్ చేసుకున్నాం సార్. రేపు మరి వెంకటేష్ గారు, రాజేష్ గారు రావచ్చు. చెల్లాయి మీరు మేడం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే బాగుంటుంది నాన్న. ఎప్పుడు కూడా చెప్పలేదు, మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి సభను ముగించండి నాన్న. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సార్. తిరిగి మళ్ళీ మనం రేపు నైట్ 9:40 మళ్ళీ కలుద్దాం. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళి వెంకటేశ్వర అన్నయ్యకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి పార్టిసిపెంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జై పెర్లోయిన్, జై పివి స్మిత, జై కువైట్. అది టక్కున రిచ్ భారత్ అని వస్తుంది. జై పెర్లోయిన్ సార్, బాగా చెప్పారు ఈ రోజు. థ్యాంక్ యూ అమ్మా. అన్ని పాత గతాలు గుర్తుకొస్తున్నాయి సార్. మీరు ఏం చదువుతున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తవ్వుకొస్తున్నారు అసలు ఆ మాటలో? నేను అంటే మాది చాలా పల్లెటూరు అమ్మా. నేను ఎక్కువ శాతం మా నానమ్మ దగ్గర మా అమ్మ పెరిగాను. మా నానమ్మ చెప్పినవి, మా నాన్న చెప్పిన కథలే మీకు చెప్తున్నాను. చాలా బాగుంటున్నాయి మీ మాటలు. థ్యాంక్ యూ అమ్మా. సరే సార్. గుడ్ సెషన్ సార్. నమస్తే సార్. చూశారు సార్, కింది మీదకి చూస్తే తమరి పేరు కనపడలేదు సార్. నమస్కారం సార్. ఉన్నాను సార్, ఉన్నాను. చాలా అందరూ కూడా బాగా చెప్పారు సార్. చాలా ఇష్యూ చెప్పారు అందరూ. ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నాయి. అందరు చెప్పినవి కూడా ప్రతి కోణంలోనూ కరెక్టే సార్. ఏ కోణం తీసేయడానికి ఫ్యామిలీ సిస్టమ్ లో కొన్ని లక్షల కోణాలు ఉంటాయి సార్. ఆ కోణాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా లివింగ్స్ నడుస్తూ ఉంటాయి సార్. ఓకే, అందరం అలా పంచుకుంటే అందరికీ అర్థమవుతుంది సార్. మన పిల్లలకు కూడా ఏ విధంగా పెంచాలి, మన వాళ్ళని ఏ విధంగా పెంచాలని ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు బాగా చెప్పారు. అవన్నీ ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై పెర్లోయిన్, జై రిచ్ భారత్. రిచ్ భారత్ వస్తుంది. జై కోవిడ్ టీమ్ సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మఠ, జై పీయూష్ మఠ, జై పీయూష్ మఠ. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్ సార్.